రఫేల్ గ్రాజీ అని ఈయన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క చీఫ్ అండి. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇరాన్ అమెరికా మీద అణు అస్త్రము వాడుతుందా, లేదా అమెరికా వాళ్ళు ఇరాన్పై ఇలాగ న్యూక్లియర్ వెపన్స్ వాడి ఒక మహావిధ్వంసాన్ని సృష్టిస్తారా, ఎవరు ఏం చేసినా కూడా మనము 3వ ప్రపంచ యుద్ధం వైపు ప్రయాణము సాగిస్తున్నామా, చాలా పెద్ద విషయాలు మాట్లాడాడు. సో ఇప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి, దీనికి వరల్డ్ వార్ 3 న్యూక్లియర్ వార్ ఇదంతా మీరు మాట్లాడక్కర్లేదు. జస్ట్ ఈ రేడియేషన్ చాలండి. అంటే నాటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ అంటారు. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ అంతా కూడా ఈ ఫెసిలిటీయే, ఈ ప్లాంటే. ఒకవేళ దీని మీద అమెరికా వాళ్ళు తమ బాంబర్స్ వాడారు అనుకోండి, ఇప్పుడు ఈ రేడియేషన్ని మీరు ఎలా ఆపుతారు? నేను అదే అంటున్నా, మీరు ఆపవచ్చు కదా. ఇప్పుడు నాటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇరాన్లో ఉందండి. ఎవరు దాడులు చేస్తారు? ఐదర్ ఇజ్రాయెల్ లేదా అమెరికా. వీళ్ళని మీరు వెళ్ళి ఆపవచ్చు కదండి, ఎందుకు ఆపరు? అది మాకు సంబంధం లేదండి, స్టేట్మెంట్లు ఇస్తాము, ప్రమాదం అని చెప్తాము, హై అలర్ట్ అంటాము, 3వ ప్రపంచ యుద్ధము ఇదంతా మాట్లాడతాం. అమెరికాను మీరు ఆపవచ్చు కదా, ఆ ధైర్యము లేదు. సో అలాంటప్పుడు మీరు న్యూక్లియర్ వార్ దాకా వెళ్ళక్కర్లేదు, జస్ట్ ఈ రేడియేషన్ చాలు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అండి, మనం కిరాణా హిల్స్ మీద దాడులు చేసాం. అమెరికా వాడు వెంటనే పదే మోదీ గారికి ఫోన్ చేయడము, ఈయన ఫోన్ తీయలేదు. జైశంకర్ గారికి ఏంటండి ఇన్ఫర్మేషన్, ఏమండి అక్కడ న్యూక్లియర్ పైలప్స్ ఉన్నాయి, ఇవి ఒకవేళ పేలిపోతే పెద్ద విధ్వంసము వస్తే ఈ రేడియేషన్ మీ దేశాన్ని కూడా చాలా ప్రమాదములో పడేస్తుంది, ఆపండి అన్నారు కదా. మరి ఇప్పుడు వీడేం చేస్తున్నాడండి, ఆలోచించాలి కదండి. ఇప్పుడు వీడు అదే చేస్తున్నాడు కదండి. మనకైతే అక్కడ ఒక పర్పస్ ఉందండి, తీవ్రవాదము అనే అజెండా మనకు ఉంది. వీళ్ళకేముందండి, కావాలనేసే ఒకవైపు మిడిల్ ఈస్ట్, పొరుగు దేశం పాకిస్తాన్, దాని పొరుగు దేశం భారత్. ప్రేమ్ గారు ఇవన్నీ జరుగుతాయా అండి? మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకు అంటే నవంబర్ నెల 23వ తారీఖు 2025 ఇథియోపియాలో హైలీ గూబీ అనబడే వాల్కానో ఇది పేలిందంటే 12,000 సంవత్సరాల తరువాత పేలింది. దీని యొక్క యాష్ క్లౌడ్, ఈ పొగ ఎలా ప్రయాణించింది? ఇథియోపియా నుంచి ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, అక్కడ నుంచి చైనాలోకి వెళ్ళింది, చూసాము కదా. యాష్ క్లౌడే ఇంత దూరం ప్రయాణించగలిగితే ఈ న్యూక్లియర్ రేడియేషన్ ఇంకా గొప్పగా చెప్పాలంటే జపాన్ వాళ్ళని అడగండి. 2వ ప్రపంచ యుద్ధములో ఈ న్యూక్లియర్ రేడియేషన్ని ఇవాళ వరకు మీరు ఎలా అనుభవిస్తున్నారు అడగండి, వాళ్ళు చెప్తారు. ఇంతకు మించి 1986 చెర్నోబిల్, ఈ చెర్నోబిల్ అనబడే ప్రాంతం ఎక్కడ? యుక్రెయిన్లో ఉందండి. మీకు సరిగ్గా ఏప్రిల్ 26, 1986 మీకు 1:23 4 రియాక్టర్లు అక్కడ ఉన్నాయి. ఎక్కడ? చెర్నోబిల్, మీకు యుక్రెయిన్. సడన్గా 4వ రియాక్టర్ పేలింది. మీకు ఇది ఎలా ఉంటుందంటే సలసలసల కాగే నీరు, దాని ఆవిరి, ఆ ఆవిరి అనేది అక్కడ ఉండే టర్బైన్స్ని మీ మూవ్ చేస్తున్నప్పుడు అందులో నుంచి ఎన్రిచ్డ్ యురేనియం అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఈ రియాక్టర్స్ యొక్క పని. దీని ద్వారా మీరు అణు అస్త్రాలు తయారు చేయొచ్చు, కరెంటు కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో మీకు ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది కదండి. 4వ రియాక్టర్ సడన్గా పేలింది. సో మీకు ఇక్కడ U-235 ఎన్రిచ్డ్ యురేనియం. సో దీన్ని తయారు చేసే ప్రక్రియలో సోవియట్ యూనియన్, రష్యా కాదండి, అప్పట్లో సోవియట్ యూనియన్ 15 దేశాలు, అందులో ఒక దేశమే యుక్రెయిన్. ఇక్కడే ఒక ప్రాంతం చెర్నోబిల్ అంటారు. ఇక్కడ 12,000 మంది జనాభా. సో ఒక 10 కిలోమీటర్ల దూరంలో, అంటే ఎక్స్ట్రీమ్ రేడియేషన్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కాబట్టి మంచిది కాదు, ప్రమాదము అని యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. 4 రియాక్టర్స్ని పెట్టారు. 4వ రియాక్టర్ పేలింది ఏప్రిల్ 26, 1986. ఇమీడియట్గా అక్కడ ఉన్న 3 చనిపోయారండి. చనిపోయిన తరువాత 36 గంటలు అందులో ఉండే వర్కర్స్కి అందరికీ జ్వరాలు రావడము, వాంతులు రావడము, కళ్ళు తిరిగి పడిపోవడము, సివియర్ స్టమక్ పెయిన్ వరుసగా. సో 36 అవర్స్లో వీళ్ళకి ఏమర్థమైంది? ఈ రేడియేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది.
కానీ ఎవ్వరికీ చెప్పలేదు. సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ దేశం కదండి, మీకు అంతా సీక్రసీయే. సో మొత్తం మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో చుట్టూరుతో ఉండే చెట్లంతా కూడా ఆకులు రాలిపోవడము, సడన్గా ఎండిపోవడము, జంతువులు విచిత్రంగా అరవడము, ఇవన్నీ వింటున్నారు. సో ఒక 36 అవర్స్ అయ్యేటప్పటికి 126,000 మందిని ఇవాక్యువేట్ చేశారు. మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి ఎవరికీ తెలియదు. సడన్గా చూస్తే మీకు దగ్గర 30+ మనుషులు చనిపోతున్నారు, మిస్టీరియస్గా చనిపోతున్నారు. ఎవరికీ తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళందరూ కూడా మీకు చెర్నోబిల్ అటామిక్ ప్లాంట్లో వర్క్ చేసిన వాళ్ళు, వర్కర్స్ అండి. సో మెల్లమెల్లగా ఈ రేడియేషన్ యూరోప్ అంతా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఫైనల్గా స్వీడన్ వాళ్ళ వద్ద కూడా ఇలాంటి ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. ఏంటి రేడియేషన్, మన సిస్టమ్స్ అంతా విచిత్రంగా ఈ ఫ్రీక్వెన్సీస్ను రిసీవ్ చేసుకుంటున్నాయి, ఏం జరుగుతుంది, మన వద్దే ప్రాబ్లమ్ అంతా వెరిఫై చేస్తే డైరెక్షన్ నేరుగా యుఎస్ఎస్ఆర్ వైపు, యుక్రెయిన్ వైపు మీకు నీడిల్స్ చూపిస్తున్నాయి. దానితో వాళ్ళకి అర్థమైంది చెర్నోబిల్లో ఏదో జరిగింది, మేజర్ డిజాస్టర్ జరిగింది, అర్థం చేసుకున్నారు. ఇంతలో మీరు చూసారనుకోండి, లక్షల మంది హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు. గర్భిణీ స్త్రీలు, విపరీతమైన నొప్పి, ఇంకా మీకు అక్కడ లేబర్ పెయిన్ కాదండి, ఏదో రేడియేషన్, వీళ్ళు ఏదో పీలుస్తున్నారు, ఏదో కెమికల్స్ వెళ్తున్నాయి. సో అలాంటప్పుడు 1986 ఎగ్జాంపుల్ ఉంది చూసారా, అలాగే జపాన్లో కూడా మనం చూసాం న్యూక్లియర్ ప్లాంట్ ఒక సునామీలో ఇరుక్కుపోవడం. అంటే ప్రకృతి మనకి చెప్తుందండి, మనము డేంజరస్ ఆట ఆడుతున్నాము, ఇది మంచిది కాదు, మానవ జాతి మనుగడ అనేది ఉండాలి అంటే ఈ న్యూక్లియర్ పవర్ విషయంలో జాగ్రత్త. కానీ అలా ఉందా అండి, అలా ఉందా? ఎప్పుడు ఎవరి మీద వెయిట్ చేస్తున్నారు? స్టీఫెన్ హాకింగ్ ఇదే చెప్పారు, మీకు న్యాచురల్ డిజాస్టర్ అక్కర్లేదండి, మనిషి ఆల్రెడీ తన వద్ద ఒక వినాశనాన్ని సృష్టించి పెట్టుకొని ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఎప్పుడైనా కూడా ఈ బాంబులు పేలవచ్చు, పేలేయంటే మానవ జాతి సర్వనాశనం. దీని వైపే ప్రపంచము వెళుతుంది. అందుకే వీళ్ళు సూపర్ పవర్స్ అని అంటారు. ఈ సూపర్ పవర్స్ చేసే పని ఏమిటి? చిన్నా చితకా దేశాలను పూర్తిగా ఒక విధ్వంసములో పడేసి అక్కడ ఉండే జనాలంతా కూడా తుడిచిపెట్టుకుపోయి టోటల్ ఎలిమినేషన్ జరిగాక మేమే ఇక్కడ శక్తివంతులము, మేము మాత్రమే ఈ భూమి మీద బతకాలంటే పెద్ద పెద్ద బంకర్లు కట్టుకుంటారండి. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న రఫేల్ గ్రాసీ, ఇతను అమెరికా దగ్గరికి వెళ్ళి ఆపరాని అనొచ్చు, మీకు పెద్ద పెద్ద పోరాటాలు చేయొచ్చు, మీకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పెద్ద సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరూ ఎవ్వరు అడగరు చూడండి, ఎవరూ మాట్లాడరు. పోతే ఇరానే కదా, పోతే అందులో ఉండే ప్రజలే కదా. ఆ రేడియేషన్ మిడిల్ ఈస్ట్ దాకా ప్రయాణం చేస్తుందండి, తరువాత పాకిస్తాన్ దాకా వస్తుంది, మళ్ళీ భారత్లోకి కూడా ఈ రేడియేషన్ ఉంటుంది. సో ఇక్కడేదో మనము చాలా చాలా సేఫ్గా ఉన్నాము అనుకోవచ్చు, దక్షిణ భారతదేశంలో ఉన్నాము, మరి నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇదంతా ఆలోచించారు అనుకోండి, 3వ ప్రపంచ యుద్ధానికి అణు అస్త్రాలు మాత్రమే కాదండి, ఇలాంటి రేడియేషన్ చాలు. మరి ఇదే ఇరాన్ అమెరికాను టార్గెట్ చేసింది అనుకోండి, లేదా ఇజ్రాయెల్ని టార్గెట్ చేసింది అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సో వీళ్ళంతా యూరోపియన్సే కదా, మరి ఇంత పెద్ద వినాశనాన్ని ఆపాలి అంటే వీళ్ళు ఇరాన్ విషయంలో కూర్చొని మాట్లాడాలి కదా, యుద్ధాన్ని ఆపాలి కదా. ఆ పని చేయడం లేదు, బంకర్లను నమ్ముకొని వీళ్ళు బతుకుతున్నారు. మరి ఇది 3వ ప్రపంచ యుద్ధము కాదు, సింపుల్ న్యూక్లియర్ రేడియేషన్ స్ప్రెడ్ అయితేనే మానవ జాతి సర్వనాశనం అయిపోతుందని ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరు చెప్పండి, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాము, ఎన్నోసార్లు జరిగాయి కదా, ఇప్పుడు కూడా ఇదే జరగవచ్చని మీకు అనిపిస్తుందా? మీ భావన ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.